వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్రరావు. ఎన్నికలు జరిగి వారం రోజుల పైన అవుతుంది. అదేవిధంగా రిజల్ట్స్ రావడానికి కూడా ఇంకొక 10 రోజులు టైం పడుతుంది. మరి ఈ నేపథ్యంలో ఒక సర్వే సంస్థ తన సర్వేను రిలీజ్ చేసింది. మరి ఆ సర్వే సంస్థలో ఎటువంటి ఫలితాలు ఏర్పడ్డాయి ఏం కథను చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లకు 91 సీట్లు గెలవబోతుంది అని చెప్పేసి సర్వే సంస్థ చెప్పింది. 175 సీట్లకు ఎన్ని సీట్లు? 91 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పింది. అదేవిధంగా టీడీపీకి జనసేన బీజేపీకి కలిపి టీడీపీకి 51 సీట్లు, జనసేన బీజేపీకి 8 సీట్లు, టఫ్ ఫైట్ 25 సీట్లు ఉండబోతున్నాయని చెప్పేసింది. అయితే ఓవరాల్గా ఈ సర్వే సంస్థ ఏం చెప్పింది, ఏ జిల్లాలో ఎంతమంది గెలవబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, మరి ఆ పార్టీకి రావడానికి ప్రధాన కారణాలు ఏంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 నియోజకవర్గాలు గెలవబోతుంది, టీడీపీ 4 నియోజకవర్గాలకు గెలవబోతుంది, జనసేన బీజేపీ 0 నియోజకవర్గాలు గెలవబోతుంది. అదేవిధంగా టఫ్ ఫైట్ వచ్చి 1 నియోజకవర్గం ఉంది. 10 నియోజకవర్గాల్లో 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 టీడీపీ గెలిస్తే జనసేన బీజేపీ 0 గెలవబోతుంది. టఫ్ ఫైట్ ఒకటి ఉంది. ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ ఇక్కడ వాళ్ళు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేశారో ఆ నియోజకవర్గాల్లో మాత్రమే ఎవరు గెలుస్తారు ఏం కథను చూశారు కాబట్టి దానికి సపరేట్ గా ఇచ్చింది. ఇందులో చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో తన మార్కును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. అయితే ఇక్కడ టఫ్ ఫైట్ అయితే శ్రీకాకుళం జిల్లాలో టఫ్ ఫైట్ అయితే ఉంది. ఇక్కడ 10 నియోజకవర్గాలు ఉంటే 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 టీడీపీ గెలవబోతుంది. 1 నియోజకవర్గం టఫ్ ఫైట్ ఉంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆ 1 నియోజకవర్గం ఎవరికి వేసుకున్నా కూడా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఫుల్ టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. ఇక్కడ అంటే చెరో 5 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఓవరాల్ గా 9 నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాలు గెలుస్తుంది, టీడీపీ 1 నియోజకవర్గం, జనసేన బీజేపీ 0 నియోజకవర్గాలు, టఫ్ ఫైట్ 1 నియోజకవర్గం ఉందని మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ తన మార్కును చాటుకుంది. ఇక్కడ బొత్స సత్యనారాయణ మినిస్టర్గా ఉన్నారు. బొత్స సత్యనారాయణ మినిస్టర్గా ఉండడంతో ఖచ్చితంగా తన మార్కును చాటుకొని విజయనగరం మొత్తం క్లీన్ చిప్ చేసే దిశగా చూస్తుంది. అందులో భాగంగానే 9 నియోజకవర్గాలు 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 టీడీపీ, 1 టఫ్ ఫైట్ ఉంది. అంటే ఇక్కడ 7 గెలిచినా 8 గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 2019లో సాధించిన విజయాన్ని విజయనగరంలో అయితే మాత్రం నిలబెట్టుకుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 15 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7, టీడీపీ 4, జనసేన బీజేపీ 3. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 6 వేసుకోవచ్చు. ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఇక్కడ టఫ్ ఫైట్ 2 ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఖచ్చితంగా 15 నియోజకవర్గాలు చెరో 7 నియోజకవర్గాలు గెలుపుపోతున్నారు. 1 నియోజకవర్గం టఫ్ ఫైట్ ఉంది. మరి ఇది చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన బీజేపీ ఈ కూటమి ఒకవైపు, వైఎస్ఆర్సీపీ ఒకవైపు నిలబడంతో ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గాలు చెరో సగం గెలవబోతున్నాయి. టఫ్ ఫైట్ అయితే ఉందని మనకు తెలుస్తుంది విశాఖపట్నంలో. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో వస్తే 19 నియోజకవర్గాలు ఉన్నాయి. 19లో 5 వైఎస్ఆర్సీపీ, 9 టీడీపీ, 2 టీడీపీ జనసేన బీజేపీ, 3 టఫ్ ఫైట్. ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమితో రావడంతో ఇక్కడ 11 నియోజకవర్గాలు టీడీపీ జనసేన బీజేపీ గెలవబోతుంది. 3 టఫ్ ఫైట్ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 మాత్రమే గెలవబోతుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా క్లియర్ కట్ గా టీడీపీ జనసేన బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించిందని చెప్పాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. గతంలో కంటే ఇప్పుడు ఖచ్చితంగా 2014లో సీట్లు రిపీట్ అయిపోతున్నాయి కూటమికి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో వచ్చిన సీట్లలో చాలా సీట్లు కోల్పోవాల్సి వచ్చింది ఈస్ట్ గోదావరిలో. వెస్ట్ గోదావరిలో వచ్చేసరికి 15 నియోజకవర్గాలు ఉంటే 4 వైఎస్ఆర్సీపీ, 5 టీడీపీ, 2 టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిపి 2, మొత్తం 7 నియోజకవర్గాలు ఇక్కడ ఈ కూటమి గెలుచుకోబోతుంది. ఇంకెన్ని నియోజకవర్గాలు? 4 నియోజకవర్గాలు టఫ్ ఫైట్ ఉంది. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ జనసేన బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే అభ్యర్థులు కూటమితో వచ్చారో ఆ కూటమితో వచ్చిన అభ్యర్థులు ఓవరాల్ గా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ, 6 నియోజకవర్గాలు టీడీపీ, 1 నియోజకవర్గం జనసేన బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఓవరాల్ గా 7. ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా బాగా టఫ్ ఫైట్ ఉంది. అంటే 2 సీట్లు 2 పార్టీలు, అంటే కూటమి ఒకవైపు, వైఎస్ఆర్సీపీ ఒకవైపు ఉన్నాయి కాబట్టి 2 పార్టీలకు సంబంధించి చెరో సగం సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7, టీడీపీకి 7, కూటమికి 1, 2 టఫ్ ఫైట్ ఉంది. ఇది కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 సీట్లలో 2
పార్టీలకు సంబంధించి చెరో సగం సీట్లు గెలుచుకోబోతున్నారని చెప్పేసి ఏది యుఎస్బి సర్వే సంస్థ చెప్పింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8, కూటమి 3, టాప్ ఫైట్ 1 అని చెప్పేసింది. ఇంకా ఇక్కడి నుంచి గ్రేటర్ రాయలసీమ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 కూటమి గెలవబోతుంది, 1 టాప్ ఫైట్ ఉందని చెప్పేసింది. అంటే గతంలో ఒక సీటు 4 సీట్లను గెలిచింది, ఆ 4 సీట్లు కూడా ఒక సీటు టీడీపీ జనసేన బీజేపీ కోల్పోయే అవకాశం ఉంది. లేదంటే కోల్పోకపోతే కనుక ఆ సీటు టీడీపీ జనసేన బీజేపీ కనుక వస్తే తన సీట్లను తన నిలబెట్టుకుంటుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 6 వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ జనసేన బీజేపీ, 2 టాప్ ఫైట్ ఉండే. ఇక్కడ 4 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 10కి 10 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు 4 సీట్లు ప్రధానంగా కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కొంతమంది బలమైన వైఎస్ఆర్సీపీ నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఆనం రామనారెడ్డి గారు, కోటమిరెడ్డి సీతారెడ్డి రెడ్డి కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి నేతలు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి వెళ్ళారు. మరి వాళ్ళు గెలవబోతున్నారా లేదంటే కొత్త అభ్యర్థులు గెలవబోతున్నారా వీళ్ళైతే చెప్పలేదు. కానీ ఇక్కడ ఓవరాల్గా అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6, టీడీపీ 2, టాప్ ఫైట్ 2 ఉందని చెప్పేసింది. ఈ 2 కూడా టీడీపీకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అదేవిధంగా కడప జిల్లాలో సీఎం సొంత జిల్లా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8, టీడీపీ 1, టాప్ ఫైట్ 1 అని చెప్పింది. అంటే ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో 1 లేదా 2 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. గతంలో 10కి 10 గెలిచింది. మరి ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కడప జిల్లాలో మాత్రం తన ఆధిపత్యాన్ని పిటికల్లో బిగించి పట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే 10 నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు గెలవడం అంటే ఆశామాశ కాదు. మరి సీఎం సొంత జిల్లా కాబట్టి అంత మాత్రం ఉంది. అదేవిధంగా కర్నూలులో 14 నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10, టీడీపీ 2, టాప్ ఫైట్ 2 ఉన్నాయని చెప్తుంది. మరి ఇక్కడ 2 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారని చెప్పలేనప్పటికీ ఇక్కడ కర్నూలు జిల్లాలో గతంలో 2019లో 14 నియోజకవర్గాలు ఉంటే 14కి 14 గెలిచింది. అదే 2024కి వచ్చేసరికి ఒక 2 లేదా 4 సీట్లు కోల్పోయే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ కడప, కర్నూలు జిల్లాలో తన ఆధిపత్యాన్ని అయితే కొనసాగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి యుఎస్బి సర్వే సంస్థ తెలిపింది. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14లో 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 టీడీపీ, 1 టాప్ ఫైట్ ఉందని చెప్పేసింది. అంటే ఇక్కడ పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున తన ఆధిపత్యాన్ని కోల్పోతుందని మనకు తెలుస్తుంది. ఎందుకు పెద్ద ఎత్తున కోల్పోతుందంటే కొన్ని సామాజిక సమీకరణలు కావచ్చు, లేదంటే ఆ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు లేవలెత్తిన విషయాలు కావచ్చు. మొత్తం ఓవరాల్గా 14 ఉంటే 8 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపోతుంది, 5 టీడీపీ గెలిపోతుంది, 1 టాప్ ఫైట్ ఉంది. అంటే ఓవరాల్గా 6 సీట్లు వాళ్ళకి వేసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలిపోతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా 14 నియోజకవర్గాలు 14లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10, టీడీపీ 2, టాప్ ఫైట్ 2. ఇక్కడ మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అయినప్పటికీ 14లో 4 సీట్లు మాత్రమే గెలిచి, 4 కూడా గ్యారెంటీ చెప్పలేదు, 4లో 2 మాత్రమే గెలిచే అవకాశం ఉంది, 2 టాప్ ఫైట్ ఉందని చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం 10 నియోజకవర్గాలు గెలిపోతుంది. దీనికి ప్రధాన కారణం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అని చెప్పుకోవాలి. అక్కడ ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి రాజకీయంగా పడదనమాట. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చిత్తూరు జిల్లాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గ్రేటర్ రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు, రెడ్డి సామాజిక వర్గం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రేటర్ రాయలసీమ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని పూర్తిగా కొనసాగించింది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. విశాఖపట్నంలో విశాఖపట్నంలో టాప్ ఫైట్ గా ఉంది ఇద్దరికిను. అదేవిధంగా ఈస్ట్ గుంటూరు కూడా ఇద్దరికి టాప్ ఫైట్ గా ఉంది. మరి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో టీడీపీ తన పట్టును కొనసాగించి టీడీపీ బలంగా ఉంది ఈస్ట్ వెస్ట్. అదే కృష్ణా గుంటూరులో వచ్చి ఈ 2 పార్టీలకి సమాన అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నంలో 2 పార్టీలకి సమాన అవకాశం ఉంది. శ్రీకాకుళంలో, విజయనగరం, గ్రేటర్ రాయలసీమలో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా మెజార్టీ సాధించబోతుందని మనకు తెలుస్తుంది. అదేవిధంగా వీళ్ళు జోన్ వైజ్ కూడా రిజల్ట్స్ ఇచ్చారు. రాయలసీమలో ఓవరాల్ గా 52 సీట్లు ఉంటే గతంలో 52లో 49 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింటే ఇప్పుడు 36 సీట్లు మాత్రమే గెలవబోతుంది. ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాలి. ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 91 సీట్లు వస్తాయి, టీడీపీకి 51 సీట్లు, జనసేన బీజేపీకి 8 సీట్లు, టాప్ ఫైట్ 25 సీట్లు వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ టాప్ ఫైట్ ఏదైతే 25 సీట్లు ఉన్నాయి, ఆ 25 సీట్లు కూడా కూటమికి వెళ్ళినా కూడా 91 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారాన్ని చేపడుతుందని యుఎస్బి సర్వే చెప్పింది. అదేవిధంగా జోనల్ వైజ్ గా చూసుకున్నట్లయితే రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయి. 52కి గాను 36 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 10 స్థానాలు మాత్రమే టీడీపీ, 6 స్థానాలు టాప్ ఫైట్ ఉన్నాయని చెప్తుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉన్నాయి. 34లో 19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన బీజేపీ
కలిపి 11, టాప్ ఫైట్ 4 ఉన్నాయని చెప్తుంది. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 34 సీట్లు ఉన్నాయి. 34 సీట్లలో 9 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 14లో టీడీపీ జనసేన 18లో గెలవబోతుంది. 7 టాప్ ఫైట్ ఉన్నాయని చెప్తుంది. అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో 33 సీట్లు ఉన్నాయి. 33 సీట్లు కానీ 13 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అదే 13 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 2 మాత్రం టీడీపీ జనసేన బీజేపీ గెలిస్తే 5 మాత్రం టాప్ ఫైట్ ఉన్నాయని చెప్తుంది. అదేవిధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో 22 సీట్లు ఉంటే 22లో 14 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 టీడీపీ జనసేన బీజేపీ గెలిస్తే 3 టాప్ ఫైట్ ఉన్నాయని చెప్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 91 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మనం పైన చెప్పుకున్నాం. 59 టీడీపీ జనసేన బీజేపీ గెలుస్తుంది. 25 టాప్ ఫైట్ ఉన్నాయి. ఆ 25 సీట్లు కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పోయినప్పటికీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 91 సీట్లతో అయితే ఈ ఎన్నికల్లో అధికారాన్ని చేపడుతుందని చెప్పేసి ఈ యుఎస్బి సర్వే చెప్పింది. మరి ఏదేమైనప్పటికీ టాప్ ఫైట్ సీట్లు అన్ని ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 91 సీట్ల నుంచి 105 సీట్లు వస్తాయని చెప్పింది. టీడీపీకి 51 నుంచి 65 సీట్లు వస్తాయి. వీళ్ళకి 11 వస్తాయని చెప్పింది. ఓవరాల్ గా అయితే 70 సీట్లకి టీడీపీ జనసేన బీజేపీకి 70 సీట్లు టీడీపీ జనసేన బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 105 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. మరి ఈ సర్వే సంస్థ ఏదైతే యుఎస్బి సర్వే సంస్థ చెప్పిందో ఆ సర్వే సంస్థ ప్రకారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 105, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 70 సీట్లు రావచ్చని చెప్తుంది. మరి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.